పెట్టిన ప్రభు వచ్చే వారైనా ఈ బలలో పాలు పొందుకుంటూ మీరు అరుగుగా యోగ్యులుగా చేయమని అడుగుతున్నాం. ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తినడం లేక ఆయన పాత్రలో త్రాగును నిజంగా వాళ్ళనైనా నిజంగా శ్రమల పాలవుతారని నిజంగా సెలవిస్తున్నారయ్యా. ఎందువల్ల ప్రభు వల్ల నిజంగా తండ్రి ప్రభు శరీరం వివేచింప తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుని తిని త్రాగుచున్నాడని లేఖన సెలవిస్తున్నది. ప్రభు మనమే విమర్శించుకుని తీర్పు పొందకపోవడం లేఖనం సెలవిస్తున్నది. మేము మమ్మల్ని విమర్శించుకోవాలి. సంఘపడిని కూడా దాన్ని వారు విమర్శించుకోండి. ప్రభా నెల దినములో నేను ఎక్కడ తప్పిపోయాను, సాగుకుని ఎక్కడ బాధ పెట్టాను, సంఘాన్ని ఎక్కడ బాధ పెట్టాను, నేను ఎక్కడ బాధ పెట్టాను, నా తల్లిదండ్రులు, నా భర్తను, నా భార్యను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నేను ఎక్కడ బాధ పెట్టాను. ప్రభా తండ్రి దయకుండా క్షమించుకుని ప్రతి ఒక్కరు తండ్రి నిజంగా మనస్ఫూర్తిగా సరే వారి పాపాలు దోషాలు అవిలేకలు పొరపాటు ఒప్పుకుంటూ ప్రసిద్ధ మనసును దయచేయమని అడుగుతున్నా. ప్రభువానికి వందనాలు స్తోత్రాలైనా ఈ స్థలంలోకి మీరు రండైనా మీ శరీరం భుజించి ఈ రక్తంలో పానం చేయబడి నిత్య జీవం గలవాడు అంతే దినం నేను వాళ్ళు లేపుదాన్ని చెప్పిన దేవుడు ప్రభు అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోలయ్యా. తండ్రి నిజంగా మా వెండి బంగారు మా పరలోకాన్ని ఇవ్వలేవు, మాకున్న ఆస్తులు అంతస్తులు మాకు పరలోకాన్ని ఇవ్వలేవు. నిజమే ధనవంతుడు లాజరు అని ఇద్దరు బిడ్డలు ఆయన ధనవంతుడు పేద లాజరు ప్రభు మా కళ్ళ ముందు నిజంగా ఉన్నారు ప్రభు. అవును ధనవంతుడు చనిపోయి పాతాలలో ఆయన యాత్ర పడుతున్నాడు, దరిద్రుడు చనిపోయి అబ్రహాములో నెమ్మది పొందుతున్నాడు. అయ్యా నిజమే తండ్రి ధనవంతుడి యొక్క ధనం తనకు పరలోకాన్ని ఇవ్వలేదు, కానీ పేదవాడైనప్పటికీ నీకు కలిగి నీకు భయభక్తులు కలిగి ఉన్నా నేను లాజరు అబ్రహాములో ఉన్న నిజంగా నెమ్మది పొందుతున్నాడు. నాయన తండ్రి కనుక చూపండి. ఈ లోపల ఆస్తులు సంపాదించుకోవడానికి పోరాటం కాదు, కానీ పరలోక రాజ్యంలో చోటు దక్కించుకోవడానికి బిడ్డలకు సిద్ధపడ దయచేయండి ప్రభు. మాకు వంటి భాగ్యాన్ని కూడా దయచేయండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మా సంఘ బిడ్డల మీద అయితే కనికరించండి అయ్యా. సంఘం ముందుకు వెళ్ళిపోవాలి ప్రభు. సాగుకి సహకరించాలైనా పరిచయ విషయంలో ప్రార్థన విషయంలో తండ్రి నిజంగా నీకు నమ్మకస్తులుగా ఉండాలి ప్రభు. బిడ్డలను ప్రేరేపించండి. సాగుకోవట్లే కష్టపడటం కాదు కదా ప్రభు. ప్రార్థించే బాధ్యత సంఘానికి ఉన్నది, ఇచ్చే బాధ్యత సంఘానికి ఉన్నది, పరిచయం చేసే బాధ్యత సంఘానికి ఉన్నది ప్రభు. సేవకులు ఎత్తుపట్టే బాధ్యత సంఘానికి ఉన్నది ప్రభు అని చెప్పినది. సంఘులందరితో మీరు మాట్లాడండి. ఎవరికి వారు విమర్శించుకుని నా దైవజనుడికి నా దైవజనుడిని ఎత్తిపట్టే స్థితిలో నేను ఎంతవరకు ఉన్నాను అని ప్రభు విమర్శించుకునే బాధ్యత దయచేయండి. ఈ సాయంకాలం మధ్యాహ్న సమయంలో ప్రభు ఆశలో కూర్చుని నిద్రలను జ్ఞాపకం చేసుకోగలిగా ప్రభు అందరినీ పరిశుద్ధపరచండి. మా వివేకలు మా పొరపాట్లన్నీ క్షమించండి. ఎవరు అయోగ్యులుగా మీ బలలో పాల్గొనకూడదయ్యా. యోగ్యులుగా చేయండి, అరువులుగా చేయండి అయ్యా. నన్ను దీని ఆశీర్వాదము మీరు పొందుకోవడం అందరూ సిద్ధపరచుకోండి. వేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి